బయటికా? ఎవరికి చెప్పకుండా ఎప్పుడూ లేనిది బయటికి నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి? మామయ్య గారు, నాకెందుకు భయంగా ఉంది. ఏం కాదు సరసు, ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది, వచ్చేస్తుందిలే. ఒకసారి రాహుల్ బాబుకి కాల్ చేసి చెప్పండి తేజబాబు. ఆయనకి ఏమైనా తెలిసేమో అడగండి. ఇంటికి వస్తా అన్నాడు కదా సరసు, వాడికి ఫోన్ చేస్తే ఇంకా కంగారు పడతాడు. యా, నేను కూడా ఇప్పుడే చూశాను. నా గైడెన్స్ కన్నా తన టాలెంట్, తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ఈ ప్రాజెక్ట్ సాధించింది. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ద విషెస్. నాకు ఈ సైనింగ్ వర్క్ లేకపోతే నేను కూడా నీ పక్కనే ఉండేవాడిని. నాకొచ్చే ప్రతి కాల్ని సరస్సుతో వినేవాడిని. సరస్సుని నా స్టైల్లో హగ్ చేసుకుని పర్సనల్గా విషెస్ చెప్పాలి. సరస్సుకి ఇలాంటివి కొత్త ఏం కాదు కదా. సరస్సు ఏంటి డాడ్? సరస్సు ఏంటి? తను బ్రాహ్మణి కదా. నువ్వేం సరస్సులాగా చదువురాని అమ్మాయి కాదు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ నడిపావు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. నేను మేనేజ్ చేయగలనా? ఆల్ ది బెస్ట్ సరసు. తను బ్రాహ్మణి అయితే, తను స్పోకెన్ ఇంగ్లీష్ టీచరే అయితే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎందుకు ఇంకా తడబడుతుంది? మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు, కానీ మాట, పద్ధతి, ప్రేమతో ఏ మార్పు లేకుండా ఎలా ఉంటుంది? చాలా రోజులు తనే సరస్సు అని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాదని వాదిస్తుంది. ఇంతకీ ఏది నిజం? హాయ్ రాహుల్. హాయ్ రా చందు, చెప్పు. ఇప్పుడే టీవీలో సరస్సు గురించి చెప్తుంటే విష్ చేయడానికి కాల్ చేశాను రా. యు ఆర్ వెరీ లక్కీ. రై, తను సరస్సు కాదురా, బ్రాహ్మణి. ఏంట్రా మళ్ళీ ఇలా అంటున్నావు? కొన్ని రోజుల క్రితం తన నా సరస్సు అన్నావు కదా, మళ్ళీ కొత్త కాన్సెప్ట్ ఏంటి? అన్నాను కానీ నాకే క్లారిటీ రావడం లేదురా. రేయ్, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్న రోజులు డౌట్సే వస్తాయి, కన్ఫర్మేషన్ కాదు. అరే, తన్ని అడుగుతుంటే కాదని వాదిస్తుందిరా. నేను ఇంకేం చేయని చెప్పు. మేబీ తనకి నిజం చెప్పే అవకాశం రాలేదేమో, లేక ఏదైనా ప్రాబ్లం అడ్డొచ్చి చెప్పడం లేదేమో. రేయ్, ఇలాంటి విషయాల్లో లేట్ చేయొద్దురా. నువ్వు అడగకుండానే నిజం బయటపడేలా చూడు. తనే సరస్సు అని చెప్పేలా సిచ్యువేషన్ క్రియేట్ చేయరా. సరేరా. సరే అంటే సరిపోదు, మేక్ ఇట్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్. చందు చెప్పిందే నిజం. నేను ఇంకా లేట్ చేయకూడదు. తను నా సరస్సు అయితే నా సంతోషం డబల్ అవుతుంది. ప్రతి చిన్న మూమెంట్ని నా జీవితాంతం దాచుకునే మెమరీ అవుతుంది. బ్రాహ్మణియే సరస్సు అని ఎలా బయటపడేలా చేయాలి? ఏదైనా ఫంక్షన్, పార్టీ, హడావుడి, ఏంటిది ఇలా మర్చిపోయాను నేను? రేపు తన పుట్టినరోజు కదా. దిస్ ఇస్ ద బెస్ట్ ఒకేషన్. రేపే నేను సరస్సు నిజం ఒప్పుకునేలా చేస్తాను. నేను నమ్మిన ప్రేమని గెలిపించుకుంటాను. అక్కడికి కూడా రాలేదా? లేదు మేడం. సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్.
థ్యాంక్ యూ. హలో మేడం గురించి ఏమైనా తెలిసిందా? మా బ్రాంచ్కి కూడా రాలేదు. సరే, థ్యాంక్ యూ. ఎవరిని అడిగినా తెలియదని చెప్తున్నారు. మేడం ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నా మీద కోపమా లేక వేరే ఏదైనా కారణమా? ఏంటి అంత ఆలోచిస్తున్నావు? నీ ప్లాన్ ఎవరికీ తెలియదనా? తెలిసినా ఏం చేయలేరనా? ప్లాన్ ఏంటి? ప్లాన్ కాక ఇంకేంటి? ఒక్కరోజు ఆంటీ ఇంట్లో లేకపోతే నీకు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోవచ్చు అని చూసావు. అది కంటిన్యూ చేయడానికే కదా ఆంటీని కిడ్నాప్ చేశావు. నార్మల్. ఇంకొక్క మాట తూలేవంటే నరికి పోగులు పెడతాను. స్వార్థం కోసం కుట్రలు చేసేది, బంధాలను దూరం చేసేది నువ్వు. తన మన తేడా లేకుండా తప్పులు చేసేది నువ్వు. ఆ అలవాటుతో నా మీద నిందలు వేస్తున్నావా? నీ జీవితం మొత్తం నాటకాలే. నిందలు వేయాల్సిన కర్మ నాకేంటి? నేను నాటకం ఆడింది స్వార్థంతో కాదు. ఈ ఇంటికి కోడలుగా ఉండడానికి ఒకసారి, నా ఉనికిని నిలుపుకోవడానికి ఇంకొకసారి, అమ్మగారిని కాపాడుకోవడానికి ఇప్పుడు పేరు మార్చుకున్నాను. అంతేగాని నీలా నిజ స్వరూపాన్ని అబద్ధంతో దాచుకోలేదు. నేను ఎన్ని చేసినా ఈ ఇంటి కోడలు నవ్వడానికే, ఆంటీతో పాటు అధికారం సాగించటానికే. నేను ఆల్రెడీ ఇంటి కోడల్ని. నీకు ఆ అధికారం దక్కే ఛాన్సే లేదు. ఇదే ఈ బుద్ధి, ఈ పొగరే నీ మీద డౌట్ వచ్చేలా చేసింది. మరి అదిగా చెప్పు, ఆంటీ ఎక్కడున్నారు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నేను అడగటం కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్లతోనే అడిగిస్తా. మరెందుకు ఆలస్యం? వెళ్ళు. నువ్వు చెప్పినవన్నీ నేను చేతిని అదుపులో పెట్టుకుని విన్నానేమో గాని వాళ్ళు మాత్రం ఊరుకోరు, నిన్ను నమ్మరు. రోజులన్నీ ఒకేలా ఉండవు సరసు. నమ్మకం మోసం అవటానికి క్షణం చాలు. అలాంటి క్షణమే వస్తే నిజం బయటపడ్డమే కాదు, నువ్వు కూడా బయటికి పోతావు. నేనడుగు బయట పెడితే అమెరికా వెళ్తాను. మరి నువ్వెక్కడికి వెళ్తావు? నాటకం కంటిన్యూ చేసే ఇంటికా, లేక మీ నాన్నలా రోడ్లు? నన్ను కొడతావా? నిన్ను చెయ్యి విరిచేస్తాను. మా నాన్న గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు. నీ కోపం నా మీదే కదా, నన్ను ఏమైనాను పడతాను. మా నాన్న జోలికొస్తే నరికేస్తాను. జాగ్రత్త. నాకు వార్నింగ్ ఇవ్వడం కాదే, 24 గంటల్లో నీ బాగోతం, ఆంటీ మాయమవడం వెనుక నీ ప్రమేయం అన్నీ బయట పెడతాను. ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో వాళ్ల ముందే నీకు బుద్ధి చెప్తాను. ఎవ్వరూ కాపాడలేని కష్టాన్ని క్రియేట్ చేస్తాను. గెట్ రెడీ. చాలు చాలు వెళ్ళవే. నీ కూతులు విని నాకు విసిగొస్తుంది. పో. మేడం, గీత, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మేడం అపాయింట్మెంట్ తీసుకున్న చోటు అడ్రస్ తెలుసా? వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేశాను మేడం, రాలేదని చెప్తున్నారు. మినిస్టర్ పిఏతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా తెలియదన్నారు. మేడంకి ప్రొఫెషనల్ గా శత్రువులు ఎవరైనా ఉన్నారా? అంటే కొత్తగా ఎవరితోనైనా ఇష్యూ వచ్చిందా? ఇష్యూ అంటే కొన్ని రోజుల్లో ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం బిడ్డింగ్ జరుగుతుంది మేడం. ఆ టెండర్ని వాగ్దేవి మేడం గారు